అందరికీ నమస్కారం. ఈరోజు తేదీ జూన్ 30, 2026. ఈరోజు గుంటూరు మార్కెట్ ధరలు చూసుకున్నట్లయితే ముందుగా మార్కెట్కు 45,000 వరకు బస్తాలు రావడం జరిగింది. నిన్నటితో పోల్చుకుంటే 5,000 బస్తాల వరకు తగ్గాయి. ఇప్పుడు ధరలు చూసుకున్నట్లయితే తేజ వెరైటీకి సంబంధించిన బస్తాలు సుమారు 20,000 వరకు మార్కెట్కు వచ్చాయి. డీలక్స్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 21,000 నుంచి 21,500 వరకు ధరలు జరిగాయి. బెస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 20,000 నుంచి 21,000 మధ్య ధరలు జరిగాయి. మీడియం బెస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 19,000 నుంచి 20,000 మధ్య ధరలు జరిగాయి. మీడియం క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 18,000 నుంచి 19,000 మధ్య ధరలు జరిగాయి. ఇక తాలు ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 13,000 నుంచి 14,500 వరకు ధరలు జరిగాయి. 341 కి సంబంధించిన బస్తాలు సుమారు మార్కెట్ లో 2,500 వరకు ఉంటాయి. ఇక ధరలు చూసినట్లయితే డీలక్స్ క్వాలిటీలకు క్వింటాకు 24,600 నుంచి 25,000 మధ్య ధరలు జరిగాయి. బెస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 24,000 నుంచి 24,500 వరకు ధరలు జరిగాయి. మీడియం బెస్ట్ క్వాలిటీలకు క్వింటాకు 21,000 నుంచి 23,500 వరకు ధరలు జరిగాయి. మీడియం క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే 18,000 నుంచి 20,500 మధ్య ధరలు జరిగాయి. ఇక తాలు ధరలు చూసుకున్నట్లయితే 13,000 నుంచి 15,000 వరకు ధరలు జరిగాయి. 334 లేదా సూపర్ 10. 334 కి సంబంధించిన బస్తాలు సుమారు మార్కెట్ లో 5,000 వరకు ఉండొచ్చు. డీలక్స్ క్వాలిటీ ధర చూసుకున్నట్లయితే క్వింటాకు 27,500 జరిగింది. ఇక బెస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 25,000 నుంచి 26,000 మధ్య ధరలు జరిగాయి. మీడియం బెస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 23,500 నుంచి 24,500 మధ్య ధరలు జరిగాయి. మీడియం ధరలు చూసుకున్నట్లయితే 22,000 నుంచి 23,500 వరకు జరిగాయి. అందులో కొంచెం బిఎఫ్ రకాలు ఉన్నట్లయితే 21,000 ధరలు జరుగుతున్నాయి. తాలు ధరలు చూసుకున్నట్లయితే 13,000 నుంచి 15,000 వరకు ధరలు జరిగాయి. ఆర్మూర్ కి సంబంధించిన బస్తాలు మార్కెట్ లో సుమారు 7,000 వరకు ఉంటాయి. ఇక క్వాలిటీలు చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీలకు క్వింటాకు 21,000 నుంచి 21,200 వరకు జరిగాయి. బెస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 20,000 నుంచి 21,000 వరకు ధరలు జరిగాయి. మీడియం బెస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 19,000 నుంచి 20,000 వరకు ధరలు జరిగాయి. ఇక మీడియం క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 18,000 నుంచి 19,000 వరకు ధరలు జరిగాయి. లో మీడియం క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే 15,000 నుంచి 16,000 వరకు ధరలు జరిగాయి. తాలు ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 13,000 నుంచి 14,500 వరకు ధరలు జరిగాయి. 355 వెరైటీ చూసుకున్నట్లయితే సుమారు 1000 బస్తాల వరకు మార్కెట్ కు వచ్చాయి. ఇక వాటి క్వాలిటీలు చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీలకు క్వింటాకు 25,500 నుంచి 26,000 వరకు ధరలు జరిగాయి. ఇక బెస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 25,000 నుంచి 25,500 వరకు ధరలు జరిగాయి. మీడియం బెస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే 23,500 నుంచి 25,000 మధ్య ధరలు జరిగాయి. మీడియం క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే 20,000 నుంచి 22,500 వరకు ధరలు జరిగాయి. ఇక 355లలో లో మీడియం క్వాలిటీలు చూసుకున్నట్లయితే 18,000 నుంచి 18,500 వరకు ధరలు జరిగాయి. 355లో తాలు ధరలు చూసుకున్నట్లయితే 13,000 నుంచి 15,000 వరకు జరుగుతున్నాయి. నంబర్ 5 వెరైటీకి సంబంధించిన బస్తాలు సుమారు 1,500 వరకు మార్కెట్ లో ఉన్నాయి. డీలక్స్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే 24,600 నుంచి 25,000 మధ్య ధరలు జరిగాయి. బెస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే 24,000 నుంచి 24,500 వరకు ధరలు జరిగాయి. మీడియం బెస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే 22,500 నుంచి 24,000 వరకు ధరలు జరిగాయి. మీడియం క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే 20,000 నుంచి 22,000 వరకు ధరలు జరిగాయి. ఇక తాలు ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 13,000 నుంచి 15,000 మధ్య ధరలు జరిగాయి. రోమి 26 వెరైటీకి సంబంధించిన బస్తాలు మార్కెట్ లో సుమారు 2,000 వరకు ఉన్నాయి. ఇక డీలక్స్ ధరలు చూసుకున్నట్లయితే 21,000 నుంచి 21,500 వరకు ధరలు జరిగాయి. బెస్ట్ క్వాలిటీకి సంబంధించిన ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 20,500 నుంచి 21,000 మధ్య ధరలు జరిగాయి. మీడియం బెస్ట్ క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 19,000 నుంచి 20,000 వరకు ధరలు జరిగాయి. మీడియం క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 18,000 నుంచి 19,000 వరకు జరిగాయి. ఇక తాలు ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు
13,000 నుంచి 14,500 వరకు ధరలు జరిగాయి. 2043 వెరైటీకి సంబంధించిన బస్తాలు మార్కెట్ కు ఈరోజు చాలా తక్కువ వచ్చాయి. సుమారు 400 బస్తాల వరకు మాత్రమే వచ్చాయి. అందులో బెస్ట్ క్వాలిటీలకు సంబంధించిన బస్తాలు ఎక్కువగా ఉన్నాయి. వాటి ధరలు చూసినట్లయితే క్వింటాకు 34,500 వరకు జరిగాయి. బుల్లెట్ వెరైటీకి సంబంధించి సుమారు 200 నుంచి 250 బస్తాలు రాగా అవి మీడియం క్వాలిటీలు. ఇక మీడియం క్వాలిటీ ధరలు చూసుకున్నట్లయితే క్వింటాకు 15,000 వరకు జరిగాయి. డీడీకి సంబంధించిన బస్తాలు సుమారు మార్కెట్ లో 300 వరకు పెట్టారు. వాటిలో బెస్ట్ క్వాలిటీలకు 24,500 వరకు ధరలు జరగగా మీడియం బెస్ట్ క్వాలిటీలకు 23,000 వరకు ధరలు జరిగాయి. మార్కెట్ పరిస్థితి చూసుకున్నట్లయితే నిన్నటితో పోల్చుకుంటే 5,000 బస్తాల వరకు ఈ రోజు తగ్గాయి. ఈ రోజు మార్కెట్ లో సీడ్ వెరైటీలకు కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంది. అంటే 341 నంబర్ 5 వెరైటీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 334 మార్కెట్ కి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. మిగతా వెరైటీల పరిస్థితి చూసుకున్నట్లయితే ధరలు యథావిధిగానే సాగుతున్నాయి. ఇవి ఈ రోజు గుంటూరు మార్కెట్ ధరలు. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.